నీళ్లు, నిధులు, నియామకాలు ఈ నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సాగునీటి కోసం భారీ ప్రాజెక్టులైతే నిర్మించారు. కానీ ఆ ప్రాజెక్టుల చుట్టూ పర్యాటక కళను మాత్రం పాలకులు నిర్లక్ష్యం కప్పేసింది. ముఖ్యంగా 50 టీఎంసీల భారీ సామర్థ్యంతో నిర్మించిన కొమరవెల్లి మల్లన్న సాగర్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఒకప్పుడు బూర్జ్ ఖలీఫా రేంజ్, పొటైన్లు, సింగపూర్ తరహా ఐలాండ్లు అంటూ ఆకాశమంతా హామీలిచ్చిన గత పాలకులు తీరా ప్రాజెక్టు పూర్తయ్యాక ఆ హామీలను చెత్తబుట్టలో పడేశారు. మరి 4 ఏళ్లు గడిచినా అడుగు ముందుకు పడని ఈ పర్యాటక క్షేత్రం రేవంత్ సర్కార్ హయాంలోనైనా రూపురేఖలు మార్చుకుంటుందా? ఇదే అంశంపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా తోగూటు మండలం తుక్కాపూర్ శివారులో కనుచూపు మేర నీటి సముద్రాన్ని తలపిస్తున్న ఈ దృశ్యం మల్లన్న సాగర్ రిజర్వాయర్. 2022 ఫిబ్రవరి 23న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని భారీ మాటలు చెప్పారు. దుబాయ్ తరహా ఫౌంటైన్లు పర్యాటకుల విడిది చేసేందుకు అద్భుతమైన హైలాండ్స్ నిర్మిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ 4 ఏళ్లు గడిచినా ఆ హామీలన్నీ కేవలం నీటి మూటల్లాగానే మిగిలిపోయాయి. పాలకులు మారినా మల్లన్న సాగర్ తలరాత మాత్రం మారలేదు. నిజానికి మల్లన్న సాగర్ అభివృద్ధి చెందితే అది కేవలం పర్యాటకానికే కాదు, స్థానిక యువత ఉపాధికి కూడా పెద్దపీట వేసేది. హైదరాబాద్కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారికి అతి సమీపంలో ఉండటం ఈ ప్రాజెక్టుకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. రిజర్వాయర్ మధ్యలో ఉన్న 600 ఎకరాల భూమిని ఐలాండ్గా మారుస్తానని, హాలీవుడ్ స్థాయి వసతులు కల్పిస్తామని చెప్పిన మాటలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. సుమారు 1500 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్టులను టూరిజం స్పాట్లుగా మారుస్తామన్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. చుట్టూ ఉన్న 7500 ఎకరాల అటవీ భూమిలో ఔషధ మొక్కలు నాటుతున్నామన్న హామీ ఏమైందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇప్పుడు అందరి చూపు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనే ఉంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్ మల్లన్న సాగర్ పర్యాటక అభివృద్ధిని కూడా పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవలే హుస్నాబాద్లో మహాసముద్రం గండిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపడంతో మల్లన్న సాగర్ వాసుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. యాదాద్రి, కొమరవెల్లి మల్లన్న ఆలయాలకు వచ్చే భక్తులకు మల్లన్న సాగర్ ఒక అద్భుతమైన విడిది కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ప్రాజెక్టు రూపురేఖలు మార్చాలని ఆ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. గత పాలకుల హామీలు బుట్టదాఖలయ్యాయి. కనీసం ఇప్పటి ప్రభుత్వమైనా స్పందించి మల్లన్న సాగర్ను ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రజల కోరికను తీరుస్తుందా లేదా అనేది చూడాలి.